బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్ తో జత కడతారా లేదా అనేది. అజిత్ పవార్ మరణానికి 4 రోజుల ముందు మాత్రం శరద్ పవార్ తో మళ్లీ కలుస్తున్నాయనే వార్తలు గట్టిగా వినిపించాయి. మరి ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత 2 ఎన్సీపీ వర్గాలు ఒకటవుతాయా లేదా అనే చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. స్వయంగా శరద్ పవార్ కూడా గత 4 నెలలుగా పార్టీ విలీనంపై చర్చలు జరుపుతున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ నియంత్రణ మళ్లీ శరద్ పవార్ చేతుల్లో వెళ్ళిపోతుంది అని మహాయుతి కూటమి అత్యంత వేగంగా పావులు కదుపుతోంది. మొత్తానికైతే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సునేత్ర పవార్ ను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా అజిత్ పవార్ వర్గం స్వతంత్రంగానే ఉంటుంది అని, శరద్ పవార్ నాయకత్వంలోకి వెళ్లబోదు అని మహాయుతి స్పష్టం చేసింది. ఇక ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే వంటి సీనియర్ నేతలు తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకే సునేత్ర పవార్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొని ఆమెను డిప్యూటీ సీఎం గా నామినేట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలి అంటే ఆ కుటుంబానికి కీలక పదవి ఇవ్వడం ఒక్కటే మార్గము అని దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని కూటమి భావించినట్టుగా సమాచారం. ఇక ఈ రోజు జరిగిన ఎన్సీపీ శాసనపక్ష సమావేశంలో సునేత్ర పవార్ ను తమ నేతగా ఎన్నుకున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ సమర్పించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వ్యూహంతో అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్యకే అప్పగించినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే శరద్ పవార్ కి సంబంధించి అయితే ఇది పెద్ద షాక్ గానే విశ్లేషకులు అయితే చెబుతున్నారు.